నిన్న అసెంబ్లీ సమావేశాల్లో 2 అంశాల్లో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సూపర్ 6 హామీలకు సంబంధించి ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు అనే దానికి చంద్రబాబు నాయుడు గారు చాలా డీప్ క్లారిటీ అయితే ఇచ్చారు. మరి ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ఎలా అర్థం చేసుకున్నారు అనేది ఒకటి. ఇందులో పత్రికల్లో చూస్తే మా వల్ల కాదు, చేతులేసి చేసాం, ఇప్పట్లో ఏమీ అవ్వదు, సంపద సృష్టించాకే అనేది సాక్షి రాసుకొస్తది. వాళ్ళు మిగిలిన పత్రికలు చూసుకుంటే గనక అయిపోయింది, ఇంకా ఈ సంవత్సరంలో అన్నీ వచ్చేస్తే సూపర్ 6 మీద ఒక కీలక ప్రకటన చేసేసారని చెప్పి వాళ్ళు రాస్తారు. కానీ అసలు ఏంటి? అసలు తాత్పర్యం ఏంటి? అంశం ఏంటి? ఆయన ఏ రకంగా వ్యాఖ్యలు చేశారనేది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తు బంధానికి సంబంధించి, లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహానికి సంబంధించి కూడా ఒక పిచ్చ క్లారిటీ అయితే ఇచ్చేశారు అసెంబ్లీ వేదికగా ఆయన. ఈ 2 అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ చూస్తే అంటే నాకు అర్థమైంది. నేను పేపర్ చదివేం మిమ్మల్ని అడగట్లేదు ఇది. నేను ఆల్రెడీ నేను లైవ్ చూసి విన్న తర్వాత ఆయన అన్నది ఒకటే, తల్లికి వందనం అయితే మే నుంచి ఇచ్చేస్తాము, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాం ముందు చెప్పినట్టు అనేది ఒకటి, ఒక క్లారిటీ ఇచ్చారు. ఇంకొకటి, అన్నదాత సుఖీభవలో ఆయన అన్నది కేంద్రం 6,000 ఇస్తుంది, మేము 14,000 ఇస్తాం, రెండు కలిపి 20,000 అన్నారు. ఈ 2 అంశాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ అసలు ఏంటి అంటే, ఫస్ట్ చూసుకుంటే తల్లికి వందనం అది క్లియర్ అయినా, వాళ్ళు అనుకున్నట్టు మే నుంచి స్టార్ట్ అయిపోతే ఇచ్చిన హామీ నెరవేర్చినట్టేనా? ఖచ్చితంగా అది పూర్తి చేస్తే మంచిదే కదా. ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. వస్తుందో లేదో రేపు తెలుస్తుంది. ఇవ్వకపోతే పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు కదా. ఇస్తే గ్రేటే కదా. ఎంతమంది ఉంటే అంతమందికి. సాధారణంగా ఇవాళ రోజున అదే ఆ రోజున వాళ్ళు ఇచ్చే మార్గదర్శకాలు, ఇప్పుడు స్పీచ్ వేరు, మార్గదర్శకాలు దాంట్లో ఉంటాయి. ఇప్పుడు వైట్ రేషన్ కార్డు హోల్డర్లు అందరూ ఎలిజిబుల్లా కాదా? అప్పుడు వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరూ ఎలిజిబులే ఆ రోజున. ఇది జగన్ ఉన్న 5 ఏళ్ళు కూడా వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరి పిల్లలకి కూడా ఒకళ్ళకి ఇచ్చారు ఇంట్లో. కాబట్టి ఇప్పుడు అది కాదు, ఎంతమంది ఉంటే అంతమంది అన్నారు. ఇప్పుడు సాధారణంగా పేద కుటుంబాల్లో 2 ఉంటారు, మ్యాక్సిమం 3 ఉంటారు. 4 ఉండేది కూడా తక్కువే. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అసలు చాలా వరకు 4 అనేది కన్నది చాలా చాలా రేర్. అయితే కాస్త ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాల్లో ఉండొచ్చు 4, 5 అట్లాగా. కాబట్టి అలాగే ఎంతమంది ఉంటే అంతమందికి అన్నప్పుడు ముస్లిం సామాజిక వర్గంలో అయితే ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వచ్చు వీళ్ళు, గ్యారంటీ. అదే సమయంలో హిందూ సామాజిక వర్గంలో కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి. కొంతమంది ఆడపిల్లలే పుడుతుంటే మగపిల్లోడు కావాలి, నేను మగపిల్లోడు పుడుతుంటే ఆడపిల్ల కావాలను ఇట్లా కనేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వెరీ రేర్ ఇవాళ ఉన్న రోజుల్లో. కాబట్టి అట్లాగా ఉన్నోళ్ళందరికీ ఇస్తే హ్యాపీ. అది రేపు ఇచ్చే మార్గదర్శకాల్లో తెలుస్తుంది. మనం శుభం పలకరా పెళ్లి కొడక అంటే డాష్ ఏది అనే మాట అనొద్దు. ఆ మార్గదర్శకాలు వచ్చాక మనం ఖచ్చితంగా అది జరుగుతుందని ఆశిద్దాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 10వ తరగతిలో, అది కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో పాటు ప్రైవేట్ స్కూళ్ళకు కూడా. అప్పట్లో ఇచ్చింది మనం. అప్పట్లో జగన్ అది అనౌన్స్ చేసినప్పుడు నేను తప్పుపట్టా, నువ్వు ఉట్టి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వబాక, ప్రైవేట్ స్కూళ్ళను ప్రోత్సహించినట్టు అవుతుంది అన్నటువంటి. కానీ జగన్కి ఉన్న ఫీడ్బ్యాక్ అప్పుడు ఈ ఐప్యాక్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో 40 లక్షలు ఉంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో 60 లక్షలు ఉంటున్నారు, అట్లాగే గనక మనం ఇవ్వకపోతే గనక ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఓటేయరు అన్నటువంటి. అంటే లేబర్లో కూడా ఎక్కువ మంది ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లల్ని చదివిస్తున్నారు అన్నటువంటి. అప్పుడైతే జగన్ కూడా 2కి అన్నాడు, ఒక్కళ్ళకి అనలేదు అతను. తర్వాత ఒకళ్ళకే ఇచ్చాడు, 2కి అన్నాడు, ఒకళ్ళకే ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఎంతమందికి ఇస్తారు? వీళ్ళందరికీ ఇచ్చారనుకోండి, ఇక అసలు తిరిగే లేదు. జగన్ ఆ రోజున మాట తప్పాడు, మడమ తిప్పాడు. పథకాన్ని అయితే మాటలో భాగంగా అమలు చేశాడు, కానీ మడమ తిప్పాడు. అందులో 2కి అని చెప్పి ఒకళ్ళకే ఇవ్వడం అన్నటువంటి. వీళ్ళు అందరికి ఇచ్చినట్టు అవుతుంది. అలా కాకుండా షరతులు ఏమైనా పెడితే అప్పుడు మాట్లాడుకోవచ్చు మనం. అది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అనేది అయితే క్లియర్ గా చెప్పేశారు. అందులో షరతులు ఉండవు అనుకుంటున్నాను నేను కూడా. మేబీ మీరు అన్నట్టు ఏదైనా వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఆదాయం ఈ లెక్కలు ఏమన్నా తీస్తే, వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వక్కర్లేదు రూల్ ప్రకారం. వైట్ రేషన్ కార్డు ఉన్న సరే, అది కూడా పెద్దగా ఏం కోట్లలో చేయలేరు, అయితే ఈతో 2 లక్షలు 3 లక్షలు చేయగలుగుతారు. వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికి ఇస్తే చాలండి, నో డౌట్. ఆయా కుటుంబాలందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. అంటే ఇవాళ లెక్కన దగ్గరగా 1 కోటి మంది ఉన్నారు. 88 లక్షల నుంచి 1 కోటి మంది ఉన్నారంటారు టోటల్గా. వైట్ రేషన్ కార్డు హోల్డర్ల పిల్లలే 88 లక్షలు ఎంతో చెప్పారు ఆ మధ్యన. అది స్పష్టత రావాలి. మొన్న మధ్యన వైసీపీ వాళ్ళప్పుడు వీళ్ళని విమర్శిస్తా ఇచ్చిన స్టేట్మెంట్లో అది ఉంది అంకె. 85 లక్షలు ఎంతో చెప్పారు అప్పుడు. అంతమందికి ఇస్తారా? మేము ఇవ్వలేమని.
ఉమ్. 85 లక్షల మందికి ఇచ్చారనుకోండి, గ్రేట్, ఇక తిరిగే ఉంది. అవును, చూద్దాం. అవును. కానీ ఈ రైతులకు ఇచ్చే దాని విషయంలో సార్, అప్పుడు ఆయన ఉన్నప్పుడు రైతు భరోసా, పెట్టుబడి సాయం అనే పేరుతో ఇచ్చారు. ఇప్పుడు అన్నదాత సుఖీభావ్ అన్నారు. నిన్న చాలా క్లియర్గా ఆయన చెప్పింది, రాష్ట్రం ఇచ్చే 14,000, కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 20,000 అన్నారు. అక్కడ ఏమైనా మాట మార్చినట్టు ఏమైనా కనిపిస్తుంది? వాస్తవంగా అయితే తెలుగుదేశం హామీ తప్పించి బీజేపీ హామీ కాదు. కాకపోతే జగన్ కూడా అదే తప్పు చేశాడు. అప్పుడు జగన్ తనిచ్చిన హామీ వైసీపీ హామీ, బీజేపీ హామీ కాదు కదా. మోడీ తన పథకం పెట్టాడు. నువ్వు ఇస్తానని చెప్పింది నీది సపరేట్. నువ్వు అప్పుడు ఎంత ఇస్తానంది ఆయన 12,500 ఇస్తానన్నాడు. మొదటి ఏడాది కాకుండా రెండో ఏడాది నుంచి 4 సంవత్సరాల పాటు 4 12,500 చొప్పున 50,000 ఇస్తాను 5 ఏళ్లలో అని చెప్పాడు జగన్. చెప్పి 63,500 ఇచ్చాడు. అయితే అందులో జగన్ ఇచ్చింది ఎంత అయింది? తను చెప్పిన 50,000 కూడా అవలా. ఏడాదికి 7,500 చొప్పున 5 ఏళ్ళు 35, 5 5 అంటే 37,500 ఇచ్చినట్టు. అంటే తను చెప్పిన మాట కూడా నిలబెట్టుకోడు. కాకపోతే 5 ఏళ్ళు ఇచ్చానంటాడు. కరెక్ట్, 5 ఏళ్ళు ఇచ్చాడు. కేంద్రం ఇచ్చిన దాంతో నువ్వు లెక్కేసుకున్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ జనసేనల మేనిఫెస్టో కానీ, ఇదే తెలుగుదేశం జనసేనల మేనిఫెస్టో కానీ బీజేపీ మేనిఫెస్టో కాదు కదా అది. నిన్న ఆ మాట కూడా అన్నారు సార్, మీ ముగ్గురు కలిపి విడుదల చేసిన క్లియర్ గా చెప్పారు ఆయన. టీడీపీ, బీజేపీ, జనసేనలు మేము ఇచ్చిన మేనిఫెస్టో హామీని నేను నిలబెట్టుకుంటాను ఖచ్చితంగా అనుకున్నా. అది క్లియర్ గా అన్నారు ఆయన. అది అబద్ధం కదా. బీజేపీ మేనిఫెస్టో అది కాదు. బీజేపీ మా సెంట్రల్ మేనిఫెస్టోనే అంది. చివరికి ఆ కాగితాన్ని ముట్టుకోవడానికి కూడా అంగీకరించలేదు. ఎవరెవరు కలిసి పట్టుకున్నారు అది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి. అంతే. కళ్ళ ఎదురుగుండా కనబడ్డదే కదా. కళ్ళ ఎదురుగుండా కనబడ్డదాన్ని అబద్ధం చెప్పడం ఎందుకు? రెండవది ఇంకొక అబద్ధం కూడా చెప్తున్నారు. కేంద్రం 6,000 ఇస్తుంటే మిగతాది 14 మేము ఇస్తామంటున్నారు. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే 1.5 క్రితమో 2 నెలల క్రితమో నరేంద్ర మోడీ ప్రకటించారు 10,000 వచ్చే ఏడాది నుంచి 10,000 అని. ఈ ఏడాది 6,000 ఇచ్చింది వాళ్ళు. వచ్చే ఏడాది అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ రేపు మార్చి నుంచి కదా వచ్చేది, ఏప్రిల్ నుంచి. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్. కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో 10,000 అని చెప్పారు. అంటే అప్పుడు 10,000 కేంద్రం ఇస్తుంది కదా. 10,000 ఇస్తుంటే 6,000 అని చెప్పడం ఏంటి? అదే కదా. అందులోకి ఇక్కడ ఇంకొక చిన్న మెలిక్ కూడా పెట్టారు సార్. బాబు గారు నన్ను ఏమన్నారంటే, నెక్స్ట్ కేంద్రం ఇవ్వబోయే ఇన్స్టాల్మెంట్ ని కలుపుకొని అప్పటి నుంచి మేము ఇవ్వడం మొదలు పెడతాము అన్నారు. అంటే నెక్స్ట్ కేంద్రం ఇవ్వబోయే ఇన్స్టాల్మెంట్ పెరుగుతుంది, దాంతో మేము కూడా దశల వారీగా మేము ఇచ్చుకుంటూ వెళ్తామన్నారు. అంటే అప్పుడు 10,000 చేసేస్తారు వాస్తవానికి మోడీ చెప్పినట్టయితే. అప్పుడు వీళ్ళ వాట ఇంకా 10,000 పడుతుంది. అంతే, అదొక ఆస్పెక్ట్. రెండవది ఇంకొక మోసం ఉంది. వీళ్ళు చెప్పింది ఏంటి? కౌలు రైతులకి కూడా అన్నారు కదా. అవును, జగన్ టైంలో కౌలు కార్డులు ఇచ్చారు కొన్ని. అంతకుముందు కౌలు కార్డులు, చంద్రబాబు టైంలో కౌలు కార్డులు అంటే సమస్య ఏమొచ్చింది? కౌలు రైతులు ఒప్పుకోవాలా కాబట్టి కార్డులు రాలా, తక్కువ వచ్చినాయి. 1,00,000, 1,50,000 అట్లా వచ్చినాయి. జగన్ ఏం చేశాడు? ఆ కౌలుకి ఇచ్చేటటువంటి ఆ రైతు ఒరిజినల్ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది రాకుండా 11 నెలలకు కౌలు అని రాద్దామండి అన్నాడు. కౌలు చట్టం మార్చారు, 11 నెలల కౌలు అన్నటువంటిది. దాని ద్వారా ఒక 2 లక్షలు 3 లక్షలు అదనంగా యాడ్ అయ్యారు. అయినా అంతమంది కౌలు అవల. అదే కదా పవన్ కళ్యాణ్ వీధుల్లోకి వెళ్ళి ఉద్యమం చేసింది. కౌలు రైతులు ఆత్మహత్యలు అని చెప్పి ₹1,00,000 డబ్బులు ఇచ్చి ₹1,00,000. ఇప్పుడు మరి కౌలుదారుల పరిస్థితి ఏంటి? కౌలు రైతుకు కూడా ఇస్తారా? కౌలు కార్డులు అయితే ఇవ్వట్లేదు వాళ్ళు. ఇక్కడ పెద్ద లాజిక్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 100కి 70% కౌలుదారులే. 100కి 70% కౌలుదారులే. ఇప్పుడు ఈ డబ్బులు బిగినయ్యాక పెద్ద సమస్య ఏమైందంటే, కౌలు సచ్చినా రాసినా అంటున్నాడు ఎవరు. నీకు కౌలు కావాలంటే తీసుకో, ఏడాది కింద డబ్బులు ఇచ్చే నాకు రాసి నీకు అని చెప్తున్నారు. ఎందుకు? ప్రభుత్వం డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి, రైతుకి వచ్చేస్తాయి. ఇదివరకు 6,000 ఏళ్ళతో కలిపితే 13,500 వచ్చాయి. 13,500 ఒకవైపున గ్యారంటీగా తీసుకుంటూ ఈ కౌలు రైతు దగ్గర నుంచి 20,000, 30,000, 50,000 ఆ సరుకును బట్టి, ఆ పంటను బట్టి తీసుకునేవాడు. 2 రకాల ఆదాయం వచ్చింది రైతుకి. రైతు ఏమంటాడు?
ఏడాది పొడుగున ఆ పంట పొలాన్ని నా చేతిలో పెట్టుకుని దాని మీద నేను 10 లక్షలు 25 లక్షలు 50 లక్షలు ఇన్వెస్ట్ చేసి కొనుక్కున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ దాంట్లో ₹10 వడ్డీ కూడా రాదు నాకు అంటాడు అవును. భూ యజమాని. ఉమ్. అంతే కదా, వాళ్ళకి ₹10 వడ్డీ కూడా రాదు. 25 లక్షలు 50 లక్షల రూపాయలు ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతి ఏరియాలో ఓ ల్యాండ్ ఉందనుకోండి, 4 కోట్లు వాల్యూ చేస్తుంది. ఇలా కౌలు వచ్చేది 50,000. ఉమ్. మరి అక్కడ రాసిస్తే లిటిగేషన్లకు పోతే 4 కోట్ల ఆస్తి వివాదంలో పడిపోతుంది. కాబట్టి రాసిలా వీళ్ళు అట్ట కాదు, పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పుకొచ్చింది కౌలు అందరికీ కౌలు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఒప్పుకోకపోయినా ఉమ్. స్థానికంగా ఉన్నటువంటి అధికారుల ద్వారా లెక్క తీసి పంచాయతీరాజు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు ఒరిజినల్గా పంట వేస్తున్నారో వాళ్ళకే అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఉమ్. ఇది తెలంగాణలో ఇప్పుడు అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఉమ్. 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 దానివల్ల అక్కడ చాలామందికి ఎగిరిపోతుంది. ఎందుకని పంట ఇట్లా అవును. ఉమ్. ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ పంట వేసినా వేయకపోయిన డబ్బులు వచ్చినాయి, అక్కడ కూడా పంట వేసినా వేయకపోయిన డబ్బులు వచ్చినాయి తెలంగాణలో. ఉమ్. ఉమ్. ఇప్పుడు అది మార్చేశాడు రేవంత్. ఉమ్. ఇక్కడ కూడా అట్లా పెడతారా, ఉమ్. అది రేపు పొద్దున విధి విధానాలను బట్టి తెలుస్తుంది. అదే. అందరికీ వేస్తారా, పంట వేసే వాళ్ళకే వేస్తారా? అవును. పంట వేసే వాళ్ళల్లో మళ్ళీ ఒరిజినల్ రైతు ఓకే చేస్తే నువ్వు కౌలు ఇవ్వాలి. ఉమ్. అవును. ఒరిజినల్ రైతు ఓకే చేయకుండా కౌలుకి ఆయన ఇచ్చాడు ఈయన పేరున రాస్తానంటే అవతల లిటిగేషన్కి వెళ్తారు. అవును. దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? దీని మీద అఖిలపక్షం వేయాలా, లేదంటే కనుక స్వయంగా వీళ్ళ ముగ్గురు కూర్చుని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఉమ్. అదేమైనా చేస్తారో లేదో చూడాలి. కౌలు రైతుల విషయంలో గట్టిగా అడగాలన్నా ప్రశ్నించాలన్నా నాకు తెలిసి అది పవన్ కళ్యాణ్ గారే చేయాలి గట్టిగా. ఇప్పుడు మరి మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి మాట్లాడరేమో, ఇంకా ఏమనరేమో దాని గురించి. చూడాలి. అంటే ఈయన మాట్లాడక్కర్లా పోట్లాడక్కర్లా, ఉమ్. వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు చేయాలి ఆయన. అంతే. అవును, అధికారులు ఉన్నారు కాబట్టి. అది ఒకప్పుడైతే ప్రశ్నించేవారు, ఇప్పుడు ఇప్పించాలి. పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ గారి మాటలను ఎలా చూడాలి సార్? ఒక రకంగా ఆయన వివాదాలు ఉన్నాయి మా మధ్య, అంతర్గత పోరైతే నడుస్తోంది అని ఒప్పుకున్నట్ట, మా మధ్య ఏమున్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేమైతే కలిసే ఉంటాం, బాబు గారి అవసరం రాష్ట్రానికి అని, అంటే అక్కడ ముఖ్యమంత్రి అనే పదం అయితే వాడలేదు కానీ ఇంకా ఆయన అవసరం, కూటమి ప్రభుత్వం అవసరం అని చెప్పడం ఎలా చూడాలి? జగన్ అంటే అంత భయం ఉందా అనిపించింది. అవును. 15 ఏళ్ల పాటు జగన్ని రానియను అంటే 15 ఏళ్ల పాటు జగన్ ప్రభావం ఉంటుందని భావిస్తున్నట్టు ఆయన. అంతే కదా, 15 ఏళ్ల పాటు జగన్ రానియనంటే 15 ఏళ్ల దాకా జగన్ ప్రభావం ప్రజల మీద ఉంటుందని నా అంత చేసేసాడు 5 ఏళ్లలో అతను. ఒక యాంగిల్లో చూస్తే ఇంకో 3 టర్మ్స్ చెప్పింది. ఇకపోతే చంద్రబాబు గారు అప్పుడు 30 ఏళ్ల దాకే అసలు అధికారం ఇంకెవడికి లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు సీఎం నేనేనన్నాడు. ఈయన కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు, ఓ 15 ఏళ్ళు. కాబట్టి తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలవచ్చు, లేదా తాతలిచ్చిందే దైవం ఇవ్వచ్చు. ఆయన చేతిలో ఉందా లేదా అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు, ఆయన డిసైడ్ చేసుకునేది కాదు. ఆయన అనుకుంటున్నది ఏంటంటే కుల సమీకరణాల ప్రకారం కమ్మ కాపు కాంబినేషన్ కుదిరింది కాబట్టి, ప్లస్ బీజేపీకి కూడా జాతీయ స్థాయిలో అవసరం కాబట్టి సచ్చినట్టు ఉంటుంది కూటమిలో అన్నటువంటి రూట్లో ఆలోచిస్తున్నారు. కాకపోతే ఆయన అనుకున్నంత విధంగా రాజకీయం ఉంటుందా లేదా అనేది చూడాలి. జాతీయ స్థాయిలో బీజేపీ కనుక రేపు ఏ జమిలి ఎలక్షన్ జరిగి లేదా ఇంకొకటి ఒక్కసారి బలపడిందంటే అది బీజేపీ దాన్ని ఏమంటారు, తానులో ముక్కలాగా ఉండాలని భారతదేశంలో ఎక్కడా అనుకోవట్లేదు. అది ఏదో ఫస్ట్ ఆర్ సెకండ్లో ఉండాలనుకుంటుంది. ఇప్పటిదాకా దేశంలో అన్ని చోట్ల సాధిస్తూ వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఈ 3 చోట్లే వర్కౌట్ కావట్లే. మిగతా అన్ని రాష్ట్రాల్లో సాధ్యమైంది. తమిళనాడు, ఈ 4 రాష్ట్రాల్లో, ఈ 4 రాష్ట్రాలు కేంద్రంలో ఒక్కసారి బలపడితే అది మొన్న ఇబ్బంది కాబట్టి ఆగింది. అక్కడ బలపడిందా ఇక అసలు తిరుగులేదు. ఇక అది ప్లాన్ ఇట్లా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వింది. అది ఆలోచించదు, నువ్వేరా బయటికి అంటది, మనం చూసుకుందాం అంటది. అలా కాకుండా పైన బలహీన పడింది అనుకోండి బీజేపీ, అసలు వీళ్ళకి ఇక్కడ కూటమి ఈ సీనే ఉండదుగా. అప్పుడు ఇక్కడ రకరకాల గందరగోళాలు నడుస్తాయి.
కానీ ఆయన మాటలు వెనక రెండు అనుమానాలు సార్, రెండు డౌట్స్. ఒకటి ఏంటి అంటే మా మధ్య ఎన్నున్నా కింద మీద పడ్డా ఏం జరిగినా మేము సర్దుకుపోతాం అని, కలిసే ఉంటామని చెప్పడం జన సైనికులకి ఆయన ఇస్తున్న సంకేతం ఏంటి? రెండోది ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ పదవుల విషయం కానీ, లేదంటే నామినేటెడ్ పదవుల విషయంలో కానీ ఇంకా చాలా ఉన్నాయి భవిష్యత్తులో పంపకాలు. వాటిలో జుట్టు తీసుకెళ్ళి ఇచ్చేసినట్ట టీడీపీకి, మీరు ఎలా చేసినా నేనైతే కలిసి ఉంటాను, చిన్న చిన్న గొడవలు ఉన్నా మనం పడదాం అని చెప్పి ఆయన ఓపెన్ అయిపోయారు. అది జుట్టు ఇచ్చేసినట్టు కాదా టీడీపీకి? అట్లా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్పా, పవన్ కళ్యాణ్ తనకి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి అతని ప్లేస్ని ఆక్యుపై చేస్తే తప్పించి తన వల్ల కాదనుకుంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక వ్యూహం నాకు వదిలేయండి అని చెప్పినప్పుడే నేను దాన్ని డీకోడ్ చేసి చెప్పా. తెలుగుదేశం ఓటరే జనసేనకి టర్న్ అవ్వాలి. వైసీపీ ఓటర్ సచిన టర్న్ కాదు కదా. వైసీపీ ఓటరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ టర్న్ గారు కదా. తెలుగుదేశం ఓటరు జనసేనకి ఎందుకు పోవాలి? వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అన్నది అప్పుడు ఏదైతే ఫస్ట్ ట్రిప్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని చెప్పినప్పుడు నేను చెప్పిన పాయింట్. అతనికి ప్రస్తుతం ఏంటంటే ఇండివిజువల్గా పోటీ చేస్తే గెలిచే సీన్ లేదు. ఇటు కమ్మ సామాజిక వర్గం వచ్చి ఇతను ఏం గెలిపించరు, రెడ్డి సామాజిక వర్గం వచ్చి ఇతను ఏం గెలిపించరు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వచ్చి ఇతను ఏం గెలిపించరు. కాపులు అందరూ ఓట్లేస్తే వాళ్ళ అన్నయ్యకి మళ్ళీ 18% ఓట్ల దగ్గర ఆగిపోవాలి. అంతకు మించి ఛాయిస్ లేదు. కాబట్టి సర్దుకోవడమే. తెలుగుదేశం పార్టీతో కంటిన్యూ అవుతూ ఉంటే ఇప్పుడు 21 ఇచ్చారు, రేపు ప్రభుత్వ దాన్ని ఏమంటారు, నెక్స్ట్ ట్రిప్ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఆ పునర్విభజన జరిగినప్పుడు మనకి 225 సీట్లు అవుతాయి, ఇప్పుడు 175. కాబట్టి వీళ్ళు 10 ఎక్కువ సీట్లు అడుగుతారు. అప్పుడు నేను బాగా మీకు పనిచేశాను కదా 31 ఇవ్వండి నాకంటే అడిగిన, లేదా 15% కదా క్రిందటిసారి ఇచ్చిన మార్జిన్ వీళ్ళకి. ఇప్పుడు 175లో వీళ్ళకి 21 ఇచ్చారు అంటే 17.5 లెక్క ప్రకారం 10% అంటే అంతే కదా. ఇంకొక 3 ఎక్కువ ఇచ్చారు అంటే 12.5% ఇచ్చారు వీళ్ళకి. రేపు 12.5% లెక్కేసుకున్నారు కూడా. 200కి 12.5% అంటే ఎంత అవుతుంది? 24, 25 ప్లస్ ఇంకో 25కి 12.5% అంటే ఇంకొక 5, దగ్గర 30 సీట్లు వస్తాయి కదా. ఇదే రేషియోలో అడిగిన 31 సీట్ల దాకా వస్తుంది. ఇది ఫార్ములా ఆయన. కాబట్టి అది మిగతా వాటిలో కూడా అదే రూట్లో కదా ఇస్తున్నారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో 10% కూడా ఇవ్వలేదు వీళ్ళకి. మొత్తం 60కి గాను 68 మొన్న పూర్తి చేసింది అనుకుంటా. వీళ్ళకి ఇచ్చింది ఎన్ని? 8 టోటల్గా, అంతే కదా. తర్వాత అంతకుముందు ఇంకొక 4 ఏమో ఇచ్చినట్టున్నారు, 3 కలిపితే 11 అంటే ఈ రేషియోలోనే ఇస్తున్నారు అక్కడ. బీజేపీకినే ఆ రేషియో లేదు. బీజేపీకి యాక్చువల్గా ఏంటి 175లో అప్పుడు ఇచ్చింది వాళ్ళకి 10 ఇచ్చారు అంటే దగ్గర 5% కూడా కాదు, అంతే కదా. 175కి 10% అంటే 17.5 రావాలి. 10 ఇచ్చారు, 8 అంటే 5% అంటే 7.5% ఇచ్చారు దగ్గరగా. 7% వేసుకోండి. ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఈ 70లో 7% అంటే 5 రావాలి బీజేపీ వాళ్ళకి. దాదాపుగా ఆ లెక్కన ఇచ్చినట్టున్నారు బీజేపీ వాళ్ళకి నామినేటెడ్ పదవులు. మొదటి ట్రిప్పు 1, రెండో ట్రిప్పు 3 ఏమో ఇచ్చినట్టున్నారు, 4 ఇచ్చారు వాళ్ళకి. అంటే దాదాపు 6% ఇస్తున్నారు వాళ్ళకి. ఇదే రేషియో కంటిన్యూ అవుతారంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు, తెలుగుదేశానికి కూడా ప్రాబ్లం లేదు. ఎందుకు ఎట్లాగ సీట్లు పెరుగుతాయి, ఎంపీ సీట్లు పెరుగుతాయి, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ సమస్య ఏంటంటే పార్టీని సంస్థాగత నిర్మాణం చేయడం కష్టం అనేది ఆయన భావన. నడిపించాలి, కోట్ల ఖర్చు అవుతాయి. పార్టీ నడపాలంటే మామూలు విషయం కాదు. అది ఆయనకి చేత కాదు. అది జగన్మోహన్ రెడ్డికి చేత కాలేదు. సంస్థాగత నిర్మాణం వ్యక్తి బేస్డ్ మీద నడుస్తుంది. పవన్ కళ్యాణ్ అయినా వ్యక్తి బేస్డ్ మీద నడుస్తున్నాడు. ఇప్పుడు జగన్ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారించాడు. తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచినో ఉంది సంస్థాగత నిర్మాణం, బీజేపీకి కూడా ఎప్పటి నుంచినో ఉంది సంస్థాగత నిర్మాణం. కాబట్టి ఆయనకి సంస్థాగత నిర్మాణం చేత కాదు. కాబట్టి తెలుగుదేశం సంస్థాగత నిర్మాణం అంటే తన ఇమేజ్ని కలిపితే ప్లస్ కమ్మా కాపు కాంబినేషన్ అయితే ఆటోమేటిక్గా అవుతుంది అన్నటువంటి తన నమ్మకం. అది అంటే సింగిల్ గా నడవలేడు, సింగిల్ గా పార్టీ నడపలేడు. ఆయన ఖచ్చితంగా
బాబు గారితో సర్దుకుపోతాడు, ఇంకా ఆయన చెప్పింది అదే. అట్లా కాదు, బేసిక్గా ఏంటంటే సింగిల్గా నడవలేడని కాదు, పార్టీ నడపలేడని కాదు, వాళ్ళ స్థాయిలో నడపలేడు, తెలుగుదేశం స్థాయి కాబట్టి నడుస్తున్నది. రెండోది ఏంటంటే ఒక స్పేస్ కావాలి తనకి. ఇప్పుడు తెలుగుదేశాన్ని నాశనం చేసి ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవడం అతని వల్ల కాదని డిసైడ్ అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే పాతకాలంలో రాజులు ఒకరికొకరు కొట్లాడుకునేవాళ్ళు. కాస్త ఎక్కువ బలం ఉన్నటువంటి రాజు, ఎక్కువ సైన్యం ఉన్నటువంటి రాజుకి ఈ కిందోళ్ళు ఎదిరించి గెలిచేవాళ్ళు. ఒకటిసారి గెలిచాక రెండోసారి మళ్ళీ వాడు ఇంకా మళ్ళీ సైన్యాన్ని పంపిస్తాడు. మళ్ళీ గెలిచిన మూడోసారి వచ్చేటప్పటికి ఇక పద్దాక యుద్ధాలతో మనవాళ్ళు ప్రాణాలు కోల్పోయి ఈ ఆస్తులని కోల్పోవడం ఎందుకని కాంప్రమైజింగ్ కింద ఆయన చక్రవర్తిగా గుర్తించి వీళ్ళు సామంతరాజుగా ఉండడానికి ఒప్పుకునేవాళ్ళు. దానికి కానీ ఏడాదికి ఇంతని కప్పం కట్టడం చేస్తుండేవాళ్ళు. అది రాచరికంలో నడిచింది. ఇది డెమోక్రసీలో ఇదొక తరహా రాచరికం. ఇప్పుడేంటి, తెలుగుదేశంతో కొట్లాడారు, అప్పుడు ఏది 2009లో కొట్లాడారు, 18 దగ్గర ఆగారు, 14లో కొట్లాడకుండా మద్దతు ఇచ్చారు 0, కానీ 18కి వచ్చేటప్పటికి చిత్కరించబడ్డారు. కాబట్టి కాస్త అడావిడి చేశారు. ఆ తర్వాత ఆలోచించారు సొంతగా ఎదుగుదామని, వల్ల కాదని గ్రహించారు. 18 నుంచి 6 దగ్గరకు వచ్చారు. కాబట్టి ఈ 6 నుంచి ఇంప్రూవ్ కావాలంటే మనం తెలుగుదేశంతో కలిసి వెళ్ళడమే బెటరు అని నిర్ణయించారు. ఎందుకు? వాళ్ళ ఆధిపత్యాన్ని అంగీకరించారు. అంగీకరించినందుకు గాను 24లో ఫలితం దక్కింది. ఇప్పుడు కాస్త రుచి చూస్తున్నారు, అధికారపు రుచి చూస్తున్నారు. ఇదివరకు జగన్ని ఏడబడితే అడిగిపోతే పద్దాక హెలికాప్టర్ నేల చూడ్డు అనేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు హెలికాప్టర్లు కాకపోతే ఏమన్నా సైకిల్ మీద బస్సు మీద వెళ్తున్నారా? ప్రత్యేక ఫ్లైట్లు ఎన్నిసార్లు తిరిగి ఉంటారు? ఫ్లైట్ లేకుండా హెలికాప్టర్ లేకుండా ఎక్కడికన్నా తిరుగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు ఇదివరకు జగను ఆ తాడేపల్లిలో ఉంటాడు, గుంటూరులో మీటింగ్ అయితే హెలికాప్టర్ వేసుకొచ్చాడు అని చెప్పారు. మన చంద్రబాబు చేసింది ఏంది గుంటూరులో ప్రోగ్రాంకి? కాకపోతే ఏంటంటే మీడియా అట్లా రాసుకొస్తుంది వీళ్ళకి అనుకూలంగానే. ఇప్పుడేమో రాయదు. ఇదివరకు అయితే కనుక ప్రతిదీ అయ్యే చిన్న చిన్న ఇన్సిడెంట్స్నే హైలైట్ చేయడం, అదే ఈయన స్పీచ్లు ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్. మైక్రోస్కోప్, భూతద్దం కూడా మైక్రోస్కోప్లో చూపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు. ఇంకోటి, ఇదివరకటి రోజుల్లో అక్కడ రాజకీయం చేశారు, ఇక్కడ ఇప్పటికి కూడా నిన్న కూడా మాట్లాడాడు అక్కడ అదేది ప్రజావేదిక కూల్చివేతని. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారే, కట్టిన దాన్ని కూల్చారే, కడతన దాన్ని కూల్చారే. అట్లాగే ఎంతమంది వైసీపీ నాయకులు ఎలా కూల్చేశారు, ఎంత విధ్వంసం చేస్తున్నారు, అవన్నీ ఇక్కడ ఏమైనా కనబడ్డాయా బేసిక్గా? కాబట్టి ఇంకోటి ఎక్కడో ఎందుకు, అన్నిటికంటే అతిపెద్ద డిస్ట్రాయ్ ఉంటారు కడుతున్న మెడికల్ కాలేజీలు ఆపించడం. ఇంకా అంతకంటే డిస్ట్రాయ్ ఇంకేమైనా ఉంటుందా? బట్ అసలు ఏం ప్రస్తావించలే ఆయన. నిజమైనటువంటిది ఇదిగో నేను మిత్రపక్షంగా చెప్తున్నాను, మనం హాస్పిటల్ పూర్తి చేద్దామండి, అవి పూర్తి చేద్దాం, ప్రజలకు అందుబాటులోకి వస్తాయి 750 మెడికల్ సీట్లు, ఏడాదికి 750 అంటే మన 5 ఏళ్లలో 4000 మంది కొత్త డాక్టర్లు పుట్టుకొస్తారు. బాబు గారు ఈ సభావేదికగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే అది బ్యాలెన్స్డ్ లీడర్. అక్కడేమి పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కదా, ప్రభుత్వానికి అనుకూలంగానే. అక్కడే చంద్రబాబు గారు కూడా కొంత ఇబ్బంది ఉంది, పర్లేదు మనం చేద్దాంలే, ఏదో ఆఫ్టర్ ఆల్ 4000 కోట్లు ఖర్చు పెట్టలేరని దానికి. ఆఫ్టర్ ఆల్ 4000 కోట్లు ఎంత తగలేస్తున్నాం మనం ఇప్పుడు? లేదా నువ్వు ఇప్పుడు ఆ మద్యం ఎట్లాగో రేట్లు పెంచేశారు కదా, ఒక 5 రూపాయల మద్యం మీద మెడికల్ కాలేజీల కోసం అని ట్యాక్స్. ఆ తాగుబోతులు వెళ్ళడానికన్నా ఒక హాస్పిటల్ దొరుకుతుంది. ప్రాక్టికల్ థింకింగ్ అండి ఇవన్నీ. ఆ హాస్పిటల్ అన్ని బాగుపడి ఆ హాస్పిటళ్లలో ఈ ఆరోగ్యశ్రీని పెడితే నువ్వు ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎందుకు డబ్బులు తగలేయడం? శుభ్రంగా ఈటెట్లో నడపచ్చు కదా. రియాలిటీ. ఈయన అసలు ఏం పరిష్కారం చూపించారు? మద్యం విచ్చలవిడిగా జరుగుతోంది, రేట్లు ఏమైనా తగ్గించారా? అప్పుడు తగ్గిస్తామన్నారు, తగ్గించారా? ఏదన్నా 99 రూపాయల బాటిల్ ఒకటి తెచ్చారు. అదేం అంతకుముందు బాటిల్ 99కి తగ్గించడం కాదు, 99 రూపాయల బాటిల్ ఒకటి తెచ్చారు, అంతే కదా. అది కూడా ఒక ఏది తక్కువ దొరుకుతాయి, మిగతా అన్ని పాత దాని మీద ఇంకో 10 రూపాయలు రేటు పెరిగింది కదా. ఇంకేంటి అక్కడ దోపిడీ తగ్గిందా, పెరిగిందా? ఇదివరకు ఆ డబ్బులు ప్రభుత్వానికి వచ్చాయి 25,000 కోట్లు. ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత వస్తున్నాయి? 6,000 కోట్లు 7,000 కోట్లు అంటే మ్యాక్సిమం 10,000 కోట్లు వస్తాయేమో. అప్పుడు ప్రయోజనం వచ్చిందా, నష్టం వచ్చిందా? ఇట్లాంటివన్నీ పోని మనకద్దు, అసెంబ్లీలో వద్దు, విడిగా వీళ్ళు కూర్చుని చర్చించుకుని ఏమైనా పరిష్కరించారా?
ఉమ్, ఇంకప్పుడు నువ్వు కూటమి ధర్మము లేకపోతే ప్రజాధర్మం, నువ్వు ఫస్ట్ నీ కూటమి ధర్మంలో నువ్వు మీరందరూ స్నేహంగా ఉండండి. ఉమ్, ప్రజల కోసం తీసుకొచ్చిన మార్పు ఏంటి? ఇప్పుడు ఇంకోటి, సంక్షేమ పథకాలు మీరందరూ చెప్పిన మాట ఏంటి? అధికారంలోకి రాగానే అన్నారా, దశల వారీగా అని చెప్పారా? నేను హామీ ఇస్తున్నా చంద్రబాబు గారు చెప్పిందని అన్నాడా లేదా ఆయన? అవును నేను హామీ ఇస్తున్నా అన్నాడా లేదా? అవును ఆ రోజునే మనం అనుకున్నాం అనవసరంగా చేయగాల్చుకున్నాడు, ఈయన హామీ ఇవ్వడం ఏంటి? వాళ్ళు ఎంతో ముందు కూడా సంపూర్ణ రుణమాఫీ, రైతు రుణమాఫీ అట్లాగే ఉంది, మరి ఇప్పుడు అప్పుడు కూడా ఈయనే హామీ అన్నాడు, చివరికి ఇవ్వలేదు ఆయన. ఇప్పుడు ఎట్ట చెప్తారని? ఫస్ట్ ఏడాది అన్నీ పోయినాయిగా, ఉమ్, అవును, 2 ఏడాది 2 ఇస్తున్నారుగా. ఉమ్, ఇప్పుడు నిరుద్యోగ భృతి పోయింది, ఉచిత బస్సు పోయింది, అదేదో మహిళలకు 1500 పోయింది. మహిళా శక్తి ఇవన్నీ ఏమైపోయినాయి? ఉమ్, వాటి మీద ఏం మాట్లాడారు? అవన్నీ చివరిలో ఇస్తానిక. ఇప్పుడు ఏడాదికి 18,000 రూపాయలు చొప్పున ఒక పథకం, 15,000 రూపాయలు ఒక పథకం. డ్వాక్రా రుణమాఫీ కింద 15,000 రూపాయలు మినిమం. ఎట్లా డబ్బులు వచ్చినాయి అప్పుడు? 10,000 తక్కువ కాకుండా వచ్చినాయి అప్పుడు. డ్వాక్రా రుణమాఫీ అంటే 10 లక్షల రూపాయలు తీసుకుంటే తలా 1,00,000 రూపాయలు, 5 ఏళ్ళు అంటే 20,000 రూపాయలు ఉమ్, అట్లా ఇచ్చాడు అతను. ఆ డబ్బులు అంత వచ్చినాయి మహిళలకి. ఉమ్, 5 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా 10,000 వచ్చినట్టు. అంటే తలా 50,000 లోన్ తీసుకున్న వాళ్ళకి 10%, అదే 10,000 రూపాయలు, 10,000 రూపాయలు చొప్పున లెక్కేసి 5 ఏళ్ళకి ఇచ్చాడు అతను. అంటే అంత డబ్బులు వచ్చినాయి కదా ఆ రోజున. మినిమం 40,000-50,000 ఒక్కొక్క మహిళకు వచ్చింది. ఇప్పుడు ఒక ఏడాది 40,000-50,000 పోయినట్టేగా. 2వ ఏడాదిలో కూడా నువ్వు అమ్మఒడి ఒకటి ఇస్తున్నావు. ఉమ్, అప్పుడు తల్లి ఏది ఇదే తల్లికి వందనం ఇస్తున్నావు. అప్పుడు అమ్మఒడి కాకుండా చెప్పినాయి ఆ పథకాలు. అవును ఉమ్, ఇప్పుడు ఆ డబ్బులు పరిస్థితి ఏంటి వాళ్ళందరిది? కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, బీసీ నేస్తాం, ఇవన్నీ ఏమైపోయినాయి? అదేది వాళ్ళ పేరేంటి, ఆటోలు దోలే వాళ్ళకి 10,000 రూపాయలు, అవన్నీ ఏమైపోయినాయి? వాహనమిత్ర. వాహన మిత్రాలు ఇవన్నీ. ఉమ్, అంతకంటే 20,000 ఇస్తామన్నారు కదా వీళ్ళు, ఉమ్, అవును. ఏమైపోయినాయి ఆ డబ్బులన్నీ? ఇప్పుడు ఆ ఊసే లేదులేండి. కాబట్టి అవి అసలు ఏం ప్రస్తావించకుండా మేము ఇచ్చేది సంబరం చేసుకోండి, ఇబ్బంది మాట్లాడద్దు. అదే కదా. ఇంకా అక్కడ ఏం చర్చ జరిగినట్టు? అవును ఉమ్. ఒక రకంగా ఈ ఏడాదిలో ఏమి లేవని క్లారిటీ ఇచ్చేది. రెండు ఉన్నాయి. అదే ఇదే మొత్తం 3 నడుస్తున్నట్టు, సూపర్ 6లో 3 నడుస్తున్నట్టు. గ్యాసు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ. అది అదే ఆ 2 ఇస్తారు ఇంకా ఈ ఏడాది అంతా. అది ఈ బడ్జెట్ లో చెప్పారు కాబట్టి మిగిలిన వాటి సంగతి ఇంకా తర్వాత. వచ్చే ఏడాదికి బస్సును, ఆ తర్వాత ఏడాదికి నిరుద్యోగ భృతి, ఆ తర్వాత ఏడాదికి మహిళలకి లాస్ట్ ఇయర్ పెడతారేమో. లాస్ట్ ఇయర్ పెడతారు, అది కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ మేము అధికారంలోకి రావాలని చెప్తారు. అదే రైట్, చూద్దాం. మొత్తానికి 2 విషయాలు అయితే క్లారిటీ ఇచ్చేశారు. సూపర్ 6 హామీలకు సంబంధించి ఇంకా ఈ 2 అది కూడా ఈ ఏడాదిలో. ఇంకా అలాగే బంధక్ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన క్లారిటీ కూడా ఇంకా వాళ్ళైతే ఎలాంటి రూమర్స్ నమ్మాల్సిన అవసరం లేదు, మేము కలిసే ఉంటాం అనేది క్లారిటీ ఇచ్చేసారు.